పచ్చిశనగపప్పు, పెసరపప్పు, బఠానీలు, నానబెట్టిన బఠానీలు ఇవి నైట్ అంతా నానబెట్టాను. 3 కప్పుల బియ్యం వేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసుకుందాము. మనకి వంట చేసుకోవడానికి తక్కువ టైం ఉన్నప్పుడు వన్ పాట్ రెసిపీ కింద చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కడిగేసి నీళ్ళు వేసి పక్కన పెట్టాను. కుక్కర్ పెట్టేసుకొని పొయ్యి మీద అందులో 1 టీ స్పూన్ నెయ్యి, ఆవాలు, పచ్చికరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసి మగ్గించుకుందాం. కొద్దిగా మగ్గిన వెజిటేబుల్స్ అనేవి చూడండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. పసుపు, ఉప్పు, కారం పొడి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదు, కారం పొడితో చేస్తున్నాను. కారం పొడి ఫ్లేవర్తో. అండ్ వేసుకున్న తర్వాత స్పైసెస్ మగ్గడానికి ఒక 2 నిమిషాల పాటు మూత క్లోజ్ చేసి మగ్గించేసుకుంటే మగ్గిపోతుంది. నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. 3 కప్పుల నీళ్లు వేసి నానబెట్టింటి మనం బియ్యం తీసుకున్న కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసని ఈ మగ్గు వచ్చేసి 3 కప్పుల నీళ్లు పడుతుంది. సో 3 కప్పుల నీళ్ళు అంటే ఒక మగ్గు నీళ్ళు వేసి నానబెట్టేసింటిని. ఇప్పుడు మళ్ళీ ఆ మగ్గుతో మళ్ళీ 3 మగ్గుల నీళ్ళు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మొత్తం 4 మగ్గుల నీళ్ళండి. అంత బాగా మిక్స్ చేసి ఇంకొంచెం టేస్ట్ చూసి ఉప్పు వేసాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. చూసారా, 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే రెసిపీ ఇలాగవుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు వన్ పాట్ రెసిపీ కింద. రెసిపీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కర్రీ సపరేట్గా, అన్నం సపరేట్గా అలా ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు, అంత పేషెన్స్ లేనప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. నేను ఇక్కడ మళ్ళీ 1.5 మగ్గు నీళ్ళు వేస్తున్నా. ఎందుకంటే ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉంటే బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ ఎందుకు వాడుతున్నారు అని అంటున్నారండి. అవి వచ్చేస్తున్నాయి అంటే అలా ఫ్లోలో అలా వచ్చేస్తున్నాయి, అందుకే అలా మాట్లాడుతూ ఉన్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని 1 కప్పు నిండా వేసుకున్నాను. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. చూస్తారా, మనకి ఫైనల్గా రెసిపీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇలా జారుడుగా ఉండేలాగా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు అన్నీ అని అసలు చెప్పక్కర్లేదండి. మనకి కన్సిస్టెన్సీ పట్టి ఈ జారుడు కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ వేడివేడిగా తినాలి, లేదంటే కొంచెం గట్టి పడుతుంది. చూస్తారా, ఇలా వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని సైడ్ డిష్గా మిక్చర్ కానీ అప్పడాలు కానీ ఏమైనా నంచుకోవచ్చు. నేను ఈరోజు ఆమ్లెట్లు వేసుకున్నాను నైట్ డిన్నర్కి. ఇలా ఆమ్లెట్ అండ్ విత్ ఇది అన్నట్టు ఈ రెసిపీ. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం.